అందరినీ చేర్చుకుందాం, అందరికీ కండువాలు కప్పుతాం. కాకపోతే పెద్దలు కేశవరావు గారికి ఈరోజు కొంచెం పన్నుకు సంబంధించి ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఆ పన్ను తీసేస్తున్నారు, కొంత ఇబ్బంది ఉంది. 4 గంటల క్రితమే జరిగింది. వాస్తవానికి సారు కొంచెం ముందే రావాల్సింది ఉంది, ఇబ్బంది ఉంటే చివరికి లేదుగా నేను ఇవాళ స్పీచ్ ఇవ్వకుండా వచ్చి కండువాలు కప్పుతాను అని చెప్పి వారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. హరీష్ అన్న, కేటీఆర్ అన్ననేమో ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గ మన పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ గారిని ఇప్పుడే ప్రకటించడం జరిగింది. సో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యుల సమావేశం అక్కడ జరిగితే వాళ్ళిద్దరు అక్కడ ఉండాల్సి వచ్చింది. హరీష్ అన్న వాస్తవానికి ప్రోగ్రాంకు రావాల్సింది ఉండే, అక్కడ ఉండాల్సి వచ్చింది. అందుకనే కేసీఆర్ గారు, మన కేశవరావు గారు ఉన్నారు, కేశవరావు గారితో కార్యక్రమం మీరు ఇక చేసుకోండి. మళ్ళొక్కసారి నాగర్ కర్నూలులో ధూమ్ధాం చేద్దాం, ప్రవీణ్ గారిని ఎంపీగా గెలిపించుకునే క్రమంలో బ్రహ్మాండంగా అక్కడ మంచి ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో ముందుగా ఇది రంజాన్ మాసం కాబట్టి నేను కూడా జైబీమే, అందరం జైబీమే, కొంచెం ఆగురి. ఇది రంజాన్ మాసం కాబట్టి ముందుగా మన ముస్లిం సోదరులు సోదరిమణులు నమాజ్కు వెళ్ళవలసింది ఉంది అని మన వాళ్ళు నాయకులు ఏం రిక్వెస్ట్ చేసినట్టు ఫస్ట్ వాళ్ళకి కండువాలు కప్పిస్తే వాళ్ళు కొంతమంది నమాజ్కు పోతారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి సో ఫస్ట్ కొంతమందిని సైదుల్ గారు వాళ్ళను రమ్మంటే కేశవరావు గారితో, పెద్దలు కేశవరావు గారు వారికి కండువా కప్పుతారు. తర్వాత మిగతా కొంతమంది కండువాలు కప్పుకొని ఉపన్యాసాల తర్వాత అందరికి కండువాలు కప్పుకుందాం, సో దట్ టైం సేవ్ అవుతుంది. ప్లీజ్ ఇక్కడ అందరికీ నమస్కారం. మీ అందరినీ ఆహ్వానం పలుకుతూ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ జోష్ చాలా పెద్దగా కనపడుతుంది. ఈ మాటల లోపల, అరుపుల లోపల, సీటీల లోపల జోషులు ఎన్నో చూసినాం. అది జోష్ కాదు. ఇది 9 మందితోనే క్యూబా లోపల రెవల్యూషన్ వచ్చింది. 9 మంది ఉంటారు, అంతకెక్కువ లేకుంటారు. 9 మంది కలిసి ఒక రెవల్యూషన్ తెచ్చిండ్రు. అది సోషల్ రెవల్యూషన్గా చేంజ్ అయింది రష్యాకు వచ్చేటప్పటికి. అది ఎప్పుడు వచ్చిందంటే మీలో కనపడేటట్టు ఉత్సాహాన్ని ఏ తీరుగా దానికి ఒక రూపం కల్పించాలా, ఏమి కోరుకుంటున్నాము, అది ఎలా సాధిస్తాము. ముందు కోరుకోండి, మీరు ఏం కావాలనుకుంటారు. ఆ కోరుకున్న దాన్ని సాధించడానికి కూడా మూడే రూట్లు వేసుకోండి. ఇప్పుడే మిత్రుడు చెప్పిండు, అక్కడ మన పద్మారావు గౌడ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం సికింద్రాబాద్ కానీ. అది పెద్ద విప్లవం. మీరందరూ బడుగు వర్గాల ముందు ఉండడం అది విప్లవం. మీలో ధైర్యం రావడం, మేము ఈ పార్టీలను లీడ్ చేయగలమని తెచ్చి మీలో రావడం చాలా గట్టారు. మీకు చెప్తే కాదు, 10 మందికి ఇచ్చినామని మీ యాప్ చెప్పి మేము సంతోషపడితే కాదు. మీరు ఏ దినముతో సంతోషపడతారు, ఏ దినముతో మీకు మీరే సాటిస్ఫై అవుతారు. సరైన త్రోలు మనం పోతూ ఉన్నాం, సరైన పని మనం చేస్తూ ఉన్నాం, అనుకున్నది చేయగలుగుతున్నాం. వీళ్ళు మనకు ఎంబడి నిలబడతారని వాళ్ళని ఎంబడి తీసుకెళ్ళండి, కానీ వాళ్ళు ఎందుకే పెళ్ళేట అవసరం మీకు లేదు అని మాత్రం చెప్తా ఉన్నాను. ఈ వర్గాలంతే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా, వాళ్ళు సహకారం ఇస్తారు, మనం ముందుకు పోవాలని చెప్పి మీరందరూ ముందుండాలని, ముందుండి ఈ పార్టీలో మీరు రోల్ ప్లే చేయాలని చెప్పుకుంటూ, నాకు పనులు చాలా నొప్పి ఉంది, అప్పటికి బాధగా మాట్లాడినా 4 కండవాలు కవి పోతాం. నమస్కారం. పెద్దలు కేశవరావు గారికి ధన్యవాదాలు. వాస్తవానికి వారు అసలు మాట్లాడను, నాకు పన్ను నొప్పి ఇబ్బంది